ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 41 అధ్యాయం 10వ వచనం చూద్దాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు యాకోబు గారికి మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే, నేను నీతో చెప్పి ఉన్నాను కదా! నీకు తోడై ఉంటాను, భయపడకు. నీ దేవుడినై ఉన్నాను, నేను దిగులు పడకు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే అని నీకు చెప్పి ఉన్నాను కదా! అని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఉంది వాగ్దానం. అయితే దేవుడు యాకోబు పట్ల ఎంత శ్రద్ధ చూపించాడంటే, యాకోబు ఎంత విసిగించినా గూడా దేవుడు విసిగిపోలా. అలాగా దేవుడు యాకోబు గారిని వెంటాడాడు. అలాగే దేవుని యొక్క వాక్యం మనల్ని వెంటాడుతూ ఉంది. అనేకమైన వాగ్దానాలు దేవుడు మనల్ని చేస్తూ, ఆ వాగ్దానాలను నెరవేరుస్తూ, ఆ వాగ్దానాలను తప్పిపోకుండా దేవుడు నిజంగా న్యాయమైన తీర్పు తీర్చాలి అంటే, మనము చేసిన తప్పిదములకు, మనం చేసిన తప్పులకి ఎప్పుడో శిక్షకు కారణాలుగా ఉండేవాళ్ళం. కానీ దేవుని పట్ల, దేవుడు మన పట్ల చూపించే శ్రద్ధ, మనం చేసుకునే చిన్న ప్రార్థన ద్వారా అవన్నీ తప్పిపోతున్నాయి. కాబట్టి దేవుడు మనకి ఏమని వాగ్దానం చేశారు? నేను నీకు చెప్పి ఉన్నాను. నేను నీ తోడై ఉన్నాను. అలాగే 13వ వచనం చూస్తే, నీ దేవుడినైన యెహోవానగు నేనే, భయపడకుము. నేను నీకు సహాయం చేసేదనని చెప్పెను. చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడంటే, ఒక తండ్రి ఒక బిడ్డను చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్నట్టుగా, నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అన్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మగు ఇశ్రాయేలు భయపడకుము. అంటే పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మగు ఇశ్రాయేలు భయపడకుము. దేవుడు ఏ వాగ్దానం మనం చూసుకున్నా మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే దేవుడు సహాయం చేసేవారుగా ఉన్నారు. పురుగు వంటి యాకోబు, కానీ తర్వాత వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అదే యాకోబుని, అదే స్వల్ప జనమైన ఇశ్రాయేలుని కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపెడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములు నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు వలె చేయుదువు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలే. కానీ ఎలా ఉన్నారాళ్ళు? కొండల్ని పొట్టు చేసేవారుగా, కొండల్ని పిండి చేసేవారుగా, నులిపెడి మానులాగా ఉన్నారండి. ఈనాడు మన ఇజ్రాయేలు కంట్రీని చూస్తే, ఇజ్రాయేలు జనాంగం చాలా తక్కువ. మరి చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశం గూడా వాళ్ళకంటే బలమైన జనమే. వాళ్ళకనంటే బలమైన సంపద కలిగిన దేశాలే. అయినా గూడా ఇజ్రాయెల్ మీదకి ఎవ్వరు గూడా చెయ్యి వేయలేకపోతున్నారు. యుద్ధ రంగంలో నైపుణ్యత కలిగిన వారు. ఎందుకు అంటే, వారికి పోరాటం నేర్పేది ఎవరు అంటే దేవుడే. వాళ్ళు కక్కులు పెట్టబడిన పొదును గల క్రొత్తదైన నునిపెడి మానుగా దేవుడు వాళ్ళని చేశారు. నీవు పర్వతములను నూర్చెదము. ఏదో టమాటాలు అయన్నీ పచ్చడి చేసినట్టు రోట్లో ఏసి నూర్చినట్టుగా దేవుడు ఎంత బలమిచ్చాడంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగం మీద ఇజ్రాయెల్‌కి ఎంత బలమిచ్చాడు, ఎంత ధైర్యమిచ్చాడు, ఎంత సహాయం చేస్తున్నాడంటే దేవుడు. కొండల్ని నూర్చేవారిగా, కొండల్ని పిండి చేసేవారిగా ఉన్నారు. మరి ఇది వారికేనా? మరి ఇప్పుడు ఈనాడు మనకు లేదా? అంటే వాగ్దానం అందరికీ. కీర్తనల గ్రంథము 146 వచనం, 146 అధ్యాయం 5వ వచనం చూస్తే, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, అంటే నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆశ పెట్టుకొని ఉంటారో, తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనువాడు ధన్యుడంట. అలాగా ధన్యుడులాగా మనల్ని చేయాలంటే మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలి అంటే ఆ వాగ్దానం మీద ఆశ పెట్టుకొని మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని అడిగినప్పుడు ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుస్తారు. మనకు భూమి మీద ఎవ్వరు సహాయం చేయరు. ఎవరు సహాయం చేసే పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ దేవుడు సహాయకుడు. దేవుడు నమ్మదగినవాడు.
ఒక్కొక్కసారి ఎవ్వరు సహాయం చేయని పరిస్థితుల్లో మనం ఉంటాము. అలాంటి పరిస్థితి మనకి రావడం మంచిదని దేవుడు అట్టి పరిస్థితిని తీసుకొస్తారు. ఉదాహరణగా యేసోబు గారిని చూస్తే, యేసోబు గారికి ఎవరు సహాయం చేయలా. పానదాయకులు గూడా జైల్‌లో ఉన్న ఫరో దగ్గర ఉండే బ్రతికిన పానదాయకుడు గూడా సహాయం చేయలా. ఎప్పటికో గుర్తుకొచ్చింది. మర్చిపోయారాళ్ళు. అలాగే మనల్ని మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనకిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మర్చిపోయినా, నేను మర్చిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. కొన్నిసార్లు మనుషులు సహాయం చేయకపోవడం మంచిదే. ఎందుకంటే సహాయం చేస్తే అక్కడే ఉండిపోతామేమో. సహాయం చేస్తే వాళ్ళ మీదే ఆధారపడతామేమో మళ్ళీ. కాబట్టి అందుకనే దేవుడు ఎవరి మీద ఆధారపడకుండా ఉండే పరిస్థితిని తీసుకొచ్చి, దేవుని మీదే ఆధారపడేటట్లుగా కొన్ని పరిస్థితులను తీసుకొస్తారు. భయపడకు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, స్వస్థపరుస్తాను, కాపాడుతాను, సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.